జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం కేసీఆర్ రెడీ అవుతున్నారా? జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు బావుట ఎగిరేయడానికి వ్యూహాత్మకమైనటువంటి సీరియస్ యాక్షన్ని కేసీఆర్ తీసుకుంటున్నారా? అసలు జూబ్లీహిల్స్ ఎన్నికలలో కేసీఆర్ బావుట మరోసారి కేసీఆర్ రావాలనే నినాదం బలంగా వినిపించినటువంటి రోజుల నుండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏం సమాధానం ఇస్తారో ఆ ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారు? కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రచారం గనక వస్తే గనక ఎర్రవెల్లి ఫామ్ హౌస్ టు జూబ్లీహిల్స్ కేసీఆర్ వస్తే గనక 100కు 200% బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోతుంది అని చెప్పేసి విశ్లేషకులు మాట్లాడుతున్నారు. కేసీఆర్ జూబ్లీహిల్స్ రావడం పక్క డేట్ అయితే ఫిక్స్ చేసారు, కానీ వస్తే ఏం మాట్లాడుతున్న దాని మీద ఒక చర్చలు లేపారు. ఆ చర్చల మీద సంబంధించి ఒకటి ఏంటి అంటే, ఒక విషయంలో హైడ్రాకి సంబంధించినటువంటి విషయం గురించి కేసీఆర్ లేవనెత్తుతాడు. తర్వాత ఇదే 6 గ్యారెంటీల గురించి, ఇందిరమ్మ ఇండ్ల గురించి, అభివృద్ధి గురించి అన్నిటి కూడా ఎండగట్టడానికి కేసీఆర్ వ్యూహాత్మకమైనటువంటి మాటలు ఎట్లుంటాయో తెలుసు. కేసీఆర్ రాజకీయ వ్యూహచక్రం వేస్తే దానిలో అష్టదిగ్బంధనం ఏ విధంగా చేసాడో మీకు తెలుసు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేసీఆర్ రోడ్ షో కనుక పెడితే గెలుపు బావుట వీలదే అని చెప్పేసి కూడా పెద్ద స్థాయిలో కేసీఆర్ గెలుపుకు కారణమవుతాడు. ఈరోజు కేసీఆర్ కనుక జూబ్లీహిల్స్ ప్రచారానికి గనక వచ్చిండు అంటే వార్ వన్ సైడే అని చెప్పేసి కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి.